అల్లుడి కట్టాలి, రెండు అల్లుడికి వెళ్తాయి, మూడు అల్లుడి కట్టాలి. పెద్ద అమ్మాయికి గురువు కడతాయి, రెండు అల్లుడి కట్టాలి. ఏమండి గురువు గారు, ఆడవాళ్ళు నా గొంప ఎలక తోలాడు తోలికెళ్ళిపోతారు. గొలిపేస్తారన్నమాట. ఒక ఆడపిల్ల కన్నా పెంచి కన్నా కోడిపిల్ల మేపుకుంటారేటండి. కోడిపిల్ల ఏం చేద్దేటి? ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి. నాకు లేరు ఇద్దరు ఆడపిల్ల హ్యాపీ చేయలేదా? చేశారండి నాయన. ఆడపిల్ల లక్ష్మికి లక్ష్మి తానం అవుద్ది. నాయన ఒక్కతే కూతురేమో తన కుమార్తెను మంగాదేవిని పేరు పేరెట్టి ఎలాగా బాబల రామ రామ ఓ రామ రామయ్యో బాబల రామో రామ అయ్యో రామో రామ రామో రామ రామయ్యో అరే రామో రామ రామయ్యో రామ వాళ్ళమ్మను రామమ్మ అరే వేలు మయమ్మ రామమ్మ నా తల్లి రామమ్మ అరవేలు రామంగు రామమ్మ నా తల్లి ఇడవక్క. మన అమ్మాయిని ఎంత గౌరవంగా పిలిస్తే అంత గౌరవంగా పలుకుతారు. అమ్మ తల్లి మంచిలేమ్మా అమ్మ అన్నాడు అనుకో, తెస్తున్నాను నాన్నగారు తిస్తున్నాను డాడీ గారు అంటది. పిల్ల మంచిలు అన్నాడు అనుకో, వస్తాను ఉండరా అంటది. తండ్రి పిలిపి మంగాదేవి ఆలకించింది. మంగాదేవి ఎలాగొస్తుందా? ఆవిడ సేమగా దారాకుండా చిట్టలేసుకుని తండ్రి గారే నందులో ఆలంగా లేకుండా చిట్టడుగో లేసుకో తండ్రి గారే సన్నిధిలో మంగాదేవి రాగానే తూర్పుని మేఘం బట్టి పరమోసారి తలుక్కొని మెరిస్తే మన కళ్ళు అలా మిడిగమ్మేసినాయి. యాన పెంకని చూశాడు. అన్నయ్య మావయ్య గారు అమ్మాయి ఇక్కడ చూడన్నాడు. గోవిందరాజు అంటున్నాడు, ఏమని? తమ్ములారా, ఆడశ్రీ అందంగా ఉందని ఆశించకూడదు. ఈవిడ పుట్టింటి ఆడబడుసు అత్తింటి కోళ్ళు అవుతుంది. మంచి అవుద్దా? చెడ్డ అవుతుందా? జయమవుద్దా? అపదయం అవుతుందా? దూరమా? అపదయం అవుతా? జయమవుద్దా? అత్తింటి కోళ్ళ కొత్త దయ్యం అవుద్దమ్మా. అక్కడక్కడ ఒక ఆడవుద్దమ్మో. అమ్మాయి వెంకటలక్ష్మి గారు ఆవిడ దీర్ఘంగా ఆలోచించే ఆలోచన ఉంది. ఆలోచన అంటే గురువు గారు, నేను ఇలా లైన్ కథల్లో ఉన్నదప్పటికి మొన్న మొత్తాలకి లైన్ కథల్లో ఉండేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు మా పెద్దమ్మ అందే, ఏమన్నా ఒరే చిన్నాడా 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 మీ అన్నయ్య పెళ్లి కుదిరిందిరా అంది. నాకు ఆనందం వచ్చేసి, మీ అన్నయ్య పెళ్లి కుదిరితే నీకు ఆనందం ఏంటి? అన్నయ్య పెళ్లి కుదిరితే నేను లైన్ లో ఉంటాను కదా, తర్వాత నీదని తెలివైనోడివి. అలాగనగానే పెద్దమ్మ 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 మూతాలు ఎట్టారు అన్నారు. ఆ రోజు ఈ రోజు ఇది చెప్తే ఇంకా 10 రోజులు ఉందిరా. ఆ రోజు ఈ రోజు 10 రోజులు ఉంది. దగ్గరకు వచ్చేసింది. ఎక్కడ పనులు ఎక్కడ ఉన్నాయి? నువ్వు గుమ్మని ఇంటికెళ్ళి బట్టలు మార్చుకురా అంది. నేను గబగబా బట్టలు మార్చుకుని ఇంటికి వెళ్ళేటప్పటికి మా పెద్దమ్మ కలిపేస్తుందండి. ఏంట్రా పిండి కాదండి, సత్యనారాయణ ప్రసాదం కాదు, మరి ఏంటి? సున్నమా. ఇంటికి వెళ్ళేయాలి కదా, నా చుట్టా కుదురు చుట్టి నెత్తి మీద ఎట్టిందండి గిన్నె. ఓహో, మా పెద్దమ్మని వచ్చిన ఎక్కువ ఎల్లేసేస్తుంది. పొద్దున్నే లైన్ సంబరాలు చేసి వెళ్ళాను కదా, మరి పొద్దున్నే ఎండ వచ్చి కొంట్లో ఓడిపోయి కుండిపాట్లు వచ్చేస్తున్నాయి. వెనక్కే ముందుకు ఊగుతున్నావు. ఈ గిన్నె పాడేస్తే మా పెద్దమ్మ తిడతాదని మా పెద్దమ్మ అన్నాను. ఏమన్నా? పెద్దమ్మ వదిన ఎలా ఉంటది అన్నా. బానే అడుగు. ఇంకేమనలేదండి. ఏమన్నది ఆవిడ? మా పెద్దమ్మ బూడ్లు బొంగల్లో ఉప్పుడు పోయి మీ వదినంటే వదిన కాదు, మీ వదిని ఈ ఊళ్ళో ఎలాగుండదు, మీ వదిన ఎర్ర యాప్లిస్ కి ఎలాగుంటది, ఇదంటే ఇల్లేమంటే అత్తా కోళ్ళు అనుకోరు, అక్కా సిల్లు అనుకుంటారు. అలాగని సున్నం ఎత్తా నుచ్చినవే వేసారనుకుని కింద వేసిందమ్మా కోళ్ళు. కింద ఎత్తే దాబ్బని పడిపోయింది. నేను నిద్రూపులో ఉన్నాను కాదు, ఏదో తిప్పుందని ఇలాగన్నాను. ఈ గిన్నెలు మా పెద్దమ్మ మీద పోయి సున్నం ఏమో మొత్తం పై నుంచి కిందాక సున్నం అయిపోయింది. నేను కొల్లు నలుపుని చూసేటప్పటికి మా పెద్దమ్మ జగన్మోహిని దయ్యంలాగా అనింది. అయ్యి మా పెద్దమ్మ ఇంటికి దయ్యం వచ్చిందని ముందు పరుగు. మా పెద్దమ్మ దయ్యం కాదురా మీ పెద్దమ్మ అప్పజయం అవుతుందా? ఇంటోళ్ళు పొరిగింటోళ్ళు అన్నారండి. అది చూడాలి. అలా దయ్యం కాదు, అపజయం. అబతండి కోళ్ళ అవుతుంది, పుట్టింటి ఆడబడుసు. అపజయం అవుతుందా, జయం అవుతుందా అది చూడాలి. 7 సార్లు జల్లించిన వరిపిండి తెచ్చి పాటా కింద పోసి మంగాదేవిని పని నడిపిస్తున్నారు. నడిపించి చూసారు నా ప్రేమగానే, మరి పలికించి చూసారు పద్మజ, చూసారు నా తీమంగను.
పలికించే చూసేరు పద్మజాతి మంగాళనూరు పిండిలో నడిపింతుంటే అరికాల్లో ఉన్న తామర పద్దం వరిపిండిలో ముద్ర కింద పడుతుంది బాబు పలికించి చూసేరు పద్మజాతిని అవును మన పల్లాన పనిచేరు దేవి కొనగించి చూసేరు పద్మజాతిను పల్లాన పలసేరు దేవి కొన్న ఈ మంగున్న అక్కడ లక్ష్మి తానం అవుద్ది ఎత్తి సంచి ఎత్తుతుంటారు దించి దంచి దింపుతుంటారు దాంపత్యం తొలదోగుద్ది చేసుకొచ్చంటే చేసుకొచ్చున్నారు ఆ మాట గోవిందరాజు ఆలకించాడు మావేనంటున్నాడు ఓయో మామయ్య ఓ మేనా మామ మాకు మంగైతే నచ్చింది మామయ్య మామయ్య ఓ మేనా మాము మంగైతే నచ్చింది మామయ్య మాకు మంగైతే నచ్చింది మామయ్య మాకు మా తమ్ముడికి కట్నాలు ఏమేస్తే నచ్చింది మామయ్య మాకు తమ్ముడికి కట్నాలు ఏమిచ్చు మా తమ్ముడైన ఏడుగొండల స్వామి కష్ణ కానుకలు ఏమిస్తావో ఒక్కసారి అన్నారు వీళ్ళెవరో చెల్లెలు కొడుకులు చివరిమంతులు నాకు మేనల్లుళ్ళు ఇవ్వనంటానే చూడు బాధపడిపోతారు నా చెల్లెలైన పేరుందే ఉంది నా బామ్మగాయన తిమ్మరాజు ఉన్నాడు ఆదిగలనాడు ఇచ్చిన పోతే అని నోట్లో మాట జారెళ్ళిపోతున్నాడు నాయన గోవిందరాజు నా కుమార్తెను మంగాదని మీ తమ్ముడికి దేవదేవుడికి ఇచ్చి నేను పెళ్లి కాలమన్నాడు ఆ పిల్లలకు మీద 100,000 అంటే 1,00,000 నేను 18 లక్షలు తమ్ముడికి కాలమన్నాడు పిల్లలు మీద 18 లక్షలు నేను ఇచ్చు ఆడపడు 60,000 ఇస్తాను పందిరి కట్నం 10,000 ఇస్తాను ఎండు చెమ్ము ఎండు పళ్ళు చీర జాకెట్ ఇస్తాను బాబు సీను 7 సంతకాలు మగోళ్ళు అన్నావు ఇప్పుడు అద్దామద్రంగా ఆడపడుసు ఎలా వచ్చిందా నీకు ఆడపడుసు లేకపోతే పెళ్లికి అందం ఏముండదండి ఆడపడుసు లేకపోతే శేఖర్ గారు అద్దె తెచ్చుకుంటున్నారు ఈ రోజు అద్దెకి ఎక్కడ ఇస్తున్నారా బాబు సీను అద్దెకి ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారా ఇంకా ఫ్యాన్సీ స్టోర్లు ఇస్తున్నారన్నారు ఎక్కడ ఇస్తున్నారు అంటే ఆడపడుసు అద్దెకంటే ఓ పెద్దమ్మ గారు అమ్మాయి గాని ఓ చిన్నమ్మ గారు అమ్మాయి గాని ఆడపడుసు కింద పెట్టుకుంటాం కానీ ఆడపడుసు కట్నం మోనించుకుంటా అబ్బే ఆడపడుసు కట్నం అండి ఆడపడుసుకంతా ఏర్పడిపోయింది 1,20,000 బత్తా బియ్యం కోట బియ్యంతో కోలు పొట్లేడు వస్తున్నాయి గిద్ద మైసూరు తిరుపిల్చేవాళ్ళం అబ్బో ఇస్తారు ఏమండి 10 కేజీలు ఇత్తరెట్టాలి ఉత్తి బిందులా ఉత్తి బిందులు ఎడితే కాదండి బిందెలు పెట్టాలి అవును కేజీకి 200 తోగాలి బాబుషం ఏం పోయింది పోతే ఆడపిల్లలు పోతారు కానీ గొప్పలకు వాళ్ళు వచ్చిందమ్మా అలాగే ఇదంతా పంచిపెట్టద్దు పేట్లో పెట్టుకుంటే దడదలు ఆడాలా నీ చెమ్మేం పోయిందయ్యా ఉప్పాడ సేరు ఒకటి అండి గెద్దవాల సేరు ఒకటి తల్లి వైనం సేరు ఒకటి అందులోకి మామయ్య గారు 150 బంగిరి పిల్లి మామిడికాయలు రసాలు అండి మామిడికాయలు అంటే ఇప్పుడు అన్ని మామిడికాయలు ఉన్నప్పుడే ఏమండి ఒక 100కాయ సువర్ణరేఖ పచ్చడి పిండిలో డబ్బా గుమ్మడోడలో డబ్బా మధ్యలో మిరకాయలు ఇంకా ఆడపిల్లగా అన్నవాడు గోదావరి గాని ఇంక తేల్తం లేదు ఇంకా నాయన ఏడుగొండల స్వామికి 18 లక్షలు ఇస్తాడన్నాడు తమ్ముడు దగ్గర కష్టాలు వచ్చాయి కష్నం దగ్గర కన్నవిరింది మామయ్య ఇళ్ళొస్తామన్నాడు ఇలా పంపితే నా బామ్మద్ది ఏమనుకుంటాడు అవునండి నా పేరు నా తోబుట్టు దేవుడు పేరుంది ఏమనుకుంటాదో అని ఆరుగురికారు పట్టుదాపుదాలు తెచ్చి కట్టబెట్టి కూడా ఉండి సాగనంపుతున్నాడు అవునండి సాగనంపే టైంలో మాట ఆవిరేస్తున్నాడు ఏమని మామయ్య ఓ మేడ మామయ్య గారు మనవనుకున్న మాటల మరి కాయం మామయ్య ఓ మేడ మామయ్యో అనుకున్న మాటలు కాయంబు ఇప్పుడు అనుకున్న మాటలు ఏం ఖాయం కాదు మీరే మా ఇళ్ళకేమేమో ఇళ్ళున్న తర్వాత మాట్లాడుతండి రాజులతో మరి ఆలోచింతామేమో ఇళ్ళున్న తర్వాత తల్లిదండ్రి రాజులతో ఆలోచిస్తాము ఆలోచించి శుభలేకేస్తాం మావయ్య ఆడపిల్లగాలోడు పాలైపోతాం అన్నాడు అందరికి దేవుడు నా కళ్ళు డవ్వితే ఎలాగా తప్పదు నా తోబుడు పేరుందే కాదంటాడా నా బామ్మ తిమ్మరాజు వద్దంటాడా అలాగే నాయన ఇల్లు రండి నాయన నా అలమదారుడు అక్కడ ఆగిపోయాడు ఇల్లుని పైన ఆనందంగా వస్తున్నారు మీ తల్లి గారు నా చిన్న కుమారుడికి కన్ను అవరిందో లేదో నా పెద్ద కొడుకు గోవిందరాజు ఎండలో పడ్డా మళ్ళీ దండలా వాడిపోతాడు అని ఇంట్లో
వెళ్తుంది బయటకు వస్తుంది. ఈతలకు వస్తుంది. ముందు మోపున వస్తున్నాడు గోవిందరాజు. అంటుంది నా బాబాలు బాబు గోవింద మహారాజు మీరు ఏ రాజా వెళ్ళే రామరే అందుళ్ళు బాబోలు బాబు గోవింద మహారాజు ఏ రాజా వెళ్ళారు ఎందుళ్ళు వారు వీరు అంతఃపురల వాకవయ్యారు. అమ్మా మేము దారాగా పట్నాలు మేమెళ్ళేనమ్మా మరే పట్నా మేడే రాజా మరే వెయ్యన్నాగా పట్నామో మేమెళ్ళేనామమ్మో పట్నా మేలే రాజు మీ అన్నగారు. అమ్మ ద్వారకా పట్నం వెళ్ళేమే. పట్నం వెళ్ళే మహారాజు మీ అన్నగారంట, మా అన్నయ్యేరా, మా మేనమామంట, మీ మేనమామేరా. ఏ అలా తిప్పుకుంటున్నావే? అమ్మ పుట్టాం పెడిగాం ఇంతటోళ్ళు అయ్యాం. నీకు ఒక అన్నయ్య ఉన్నాడు, మాకు మేనమామ ఉన్నాడు. ఎప్పుడన్నా చెప్పావమ్మా? బాబు గోవిందరాజా రాజ్యం మీద వెళ్దానుకున్నాను బాబు. వెళ్ళావమ్మా, ఆ రాజు వెళ్ళాం. బాబు మా అన్నగారికి అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వారి అమ్మాయిని మంగాదేవిని మన తమ్ముడిని ఏడుకొండల వారికి నిశ్చయించుకొచ్చాం. బాబు కొడుకులు అంటే మీరే కొడుకులు. నా గర్భవాసాన్ని పుట్టి నా పుట్టింట ఆశ ఎన్నాళ్ళకి కలిపేరు రాయిన ఆలస్యం అమృతమిషం అయిపోద్ది. మనుషులు మారిపోతాయి. త్వరగా మొత్తాలు పెట్టించమంది. ఆ మాట గోవిందరాజు ఆలకించి బాబు అద్దాన బయలు తాలూకాయల్లేరమ్మా మరే పేలురా బేమలన మరి పిలిపించే అద్దాన వెళ్ళు తాలూకా వెళ్ళరు పేరూరు బ్రాహ్మణి పేరూరు బేబంటే పెంకులంటే వారు పొడిసే పొద్దున ఇప్ప కట్ట సర్వసామాంతులు పెద్దవారింటి కాడ కళ్యాణం అవుతుంది మొదలొస్తాయి అని పండితులు బయదల్లి దిగాదులో ముచ్చటేశారు. గోవిందరాజు ఆలకిస్తున్నాడు. శుభలేఖ ముహూర్తం పెడుతున్నారు. బాబు గోవిందరాజు ఇదే మొత్తాన్ని నీ తమ్ముడి కళ్యాణం అవుతే మీ ఇంట్లో ఉండడం. ఏమండి శేఖర్ గారి ఇంట్లోకి వెళ్ళిపోతారా? శేఖర్ గారి ఇంటికి రాడు. ఏమండి లేకపోతే అక్కడికి వెళ్తాడా? ఎక్కడికి? పెదలంక. పెద్దలంక రేటు వెళ్తాడు. నాయన ఇదే మొత్తం ఖాయం అవుతే అయితే నీ తమ్ముడు బాబు దేశగాడు ఏమోడయ్యే పోతాడు. బాబు రాయ్యే పోతాడు. అమర రాజ్యాలు దేశగాడగలుగుతాడు దేవుడై పోతాడు. రాడయ్యే రాజ్యాలు ఏలుగా దేశకాలకెళ్ళి దేవుణ్ణి అంటాడు. రాయిగా మారి రాజ్యాలు వెళతారు. రాజ్యాలని నాయంటాడు. అంతటితో ఊరుకుంటాడు. నీ తమ్ముడు వాడే బోడయ్యా బొప్పనాలంకన్నా ఆయన ఒట్టిలా కొట్టిలా మరి తట్టదే బోడే గోళ్ళయ్యా బొప్పనాలంకన్ను ఒడ్డేరే ఒడ్డేరో తట్టదే మూడు. ఆదివారం అట్ట వచ్చింది. బుధవారం వచ్చింది. శుక్రవారం చక్కన రోజుని పగల 10 గంటలకి శుభలేఖ రాసి కోరామ చింక తీశాడు. ఓ కోరామ శిలక నారామ శిలక నీకు ద్వారకాపట్నం పయ్యానం తగిలింది. ఈ శుభలేఖట్టుకెళ్ళి మా మామయ్యకి ఇచ్చిరామన్నాడు. శిలక నోటికి రాకందిచ్చాడు. ఆ కోరామ శిలక ఎలాగెళ్తుంది? ఎలాగండి? బాబు కావేగా శిలక కంపారెళ్ళే పోతుందా బాబు పాపి కొండల పైన మరి పారిపోతుందిగా కంపాడెళ్ళే పోతుందో పాపే గోడల పైకి పారిపోతుంది. బాబా నల్ల నల్ల మేఘములు నడిచెళ్ళే పోతుందా మరే ద్వారా పట్నాల మరసలకెళ్ళి నల్ల నల్ల మేఘములు నడిచెళ్ళే పోతుందో ద్వారాగా పట్నాలు ద్వారకాపట్నం వెళ్ళింది. కోట కుర్చీ మీద ఆలింది. ఇంతమంది జనం ఉన్నారు. మా మేనమామ ఎవరు? అవును ఐగో శివాస్థలం మీద కూర్చున్నాడు చక్రవర్తి మహారాజు. అలాగని శిలక బాబు తిండి రేగల్లింది కోరామాదలకమ్మ కుడిచే దండా మీద కుదురుగా రెండో తీరేగల్లింది కోరామా శిలకమ్ము కుడిచే దండా మీద కుదురుగా వాళ్ళింది. కుదురుగా ఉక్కి ఏమంటుందా? శిలకండి మిమ్మల్ని కూర్చోమంటుందండి. వాడమంటుంది. ఆయన శుభలాగా చూసుకున్నాడు. రాజరాజా గోవిందరాజరాజం శుభలేఖమలగా ఆదివారం అట్టు వచ్చింది. బుధవారం పన్ను వచ్చింది. శుక్రవారం పగల 10 గంటలకి అట్లు ఇట్లు గోవిందరాజు అని రాసుంది. శుభలేఖ కళ్ళకొద్దుకుని మంగాదేవి తండ్రి ద్వారకుడు ఆలమదారకుడు పెళ్లి పళ్ళెడుతున్నాడు. గోవిందా
బాబు ముచ్చాల గమనాట్లు రవనాత్ర తమ్మాలు అవును మన 12 తమ్మాల బంధువులేసు నవరత్న తంబాలు 12 తంబాలు బంధువులేసారు అమ్మ 12 తమ్మాల బంధువులేసారు అక్కడ పారుటాకులు తెచ్చి పైన బరిసు 12 తంబాలు బంధువులేసారు పారుటాకులు తెచ్చి పైన పరిసారు తమలపాకులు తెచ్చి కట్టారు ఆనాడు భగవంతుడికి పారుటాకులతో పందిరేశారు కాబట్టి అవునండి మన మానవులకు గొబ్బరాకులు పందిరి ఏర్పడ్డారు ఆనాడు దేవుడికి తమలపాకులతో తల్లి కట్టారు కాబట్టి ఈనాడు మనం మౌరాకు తోరణాలు కట్టుకుంటున్నాం తోరణాలు ఏర్పడ్డాయి వేడుకొండల స్వామిగా నాడు భగవంతుడికి బెల్లపచ్చులతో పెళ్లి అరిగేశారు అవును ఈనాడు మానవులకి పెళ్లి ఏర్పడ్డాయండి అక్కడికంట ఇక్కడ ఇక్కడికన్నా అక్కడ పెళ్లి పళ్ళు సమానంగా తయారైంది శుక్రవారం రోజు దగ్గరికి వచ్చింది అవునండి మంగాదేవి తల్లి గారు ఇషిదేవి గారు ఇంటింటికి వెళ్ళి పెడుతుంది కుంకుమ తీసి పేరంటం పెడుతుంది ఎలాగంటే మరి నాకంట